సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భగవద్భక్తులందరికీ సమర్థ సద్గురువైన సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, సాయినాథుడి శతాబ్ది సమాధి ఉత్సవాల సందర్భంగా ఆ పరబ్రహ్మ స్వరూపుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, భక్తుల అనుభవాలు అత్యంత అద్భుతమైనటువంటి అనుభవాలన్నింటినీ కూడా మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు కూడా కలిగిన గొప్ప అనుభవాలను మీరు కూడా ఈ ఛానల్ ద్వారా భక్తులకు తెలియచెప్పాలనుకుంటే తప్పకుండా మీ అనుభవాలను మీరు చక్కగా టైప్ చేసో రాసో వాట్సాప్లోనే పంపించండి మా నెంబర్కి, లేదు కామెంట్ బాక్స్లో అయినా టైప్ చేసే ప్రయత్నం చేయండి. సాయినాథుడి యొక్క దివ్య లీలలను మనం గమనించినట్లయితే ఏకాదశ సూత్రాలలో ఆయన ప్రబోధించినటువంటి గొప్ప అంశం, మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. నిజంగా అది వాస్తవం. పూనాలో జరిగినటువంటి ఈ అనుభవాన్ని చూస్తే నిజంగా అత్యంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. పూనాకు సమీపాన సిర్గావ్ అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ సిర్గావ్లో సాక్షాత్ షిరిడీలో ఎలాగైతే సమాధి మందిరం అవన్నీ కట్టారో రెప్లికేషన్ చేశారు. మరలా ఆ మందిరానికి నేనే స్వయంగా వెళ్ళటం అనేది కూడా జరిగింది. ఆ మందిరము చైర్మన్ మాకు చెప్పిన అనుభవం ఇది నిజంగా అత్యంత అద్భుతమైనటువంటి అనుభవం. పూనాలో ఒక సాయి భక్తుడు ఉండేవాడు, ఒక ఎంసీఏ స్టూడెంట్. అతను అప్పట్లో దాదాపు ఇది జరిగి ఒక 12 ఇయర్స్ అయి ఉంటుంది. అతను పేదవాడు, తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, ఎన్నో అప్పులు చేశారు. ఉద్యోగం వస్తే కనుక అప్పులన్నీ తీర్చుకోవచ్చన్న ఆశతో జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా అతనికి ఎక్కడ ఉద్యోగం రావట్లేదు. ఆ సమయంలో అనుకోకుండా దుబాయ్లో ఒక ఉద్యోగము ఉంటే దానికి అప్లై చేసుకోవటం, ఆన్లైన్ ఇంటర్వ్యూ అవ్వటం, ఆ ఇంటర్వ్యూస్లో ఇతను సెలెక్ట్ అవ్వటం. వారు అడిగారట ఇంటర్వ్యూలో 7 రోజుల లోపల వచ్చి నువ్వు జాయిన్ అవ్వగలుగుతావా అని. తప్పకుండా జాయిన్ అవుతానని చెప్పటం. జీతం కూడా సాయి కృప వలన ఊహించినంత ఎక్కువ జీతం. ఇంటిల్లిపాది సంతోషపడ్డారు. చక్కగా కష్టాలు తీరితే నాయన నువ్వు పోయి దుబాయ్లో చక్కగా ఉద్యోగం చేసుకో, మనమందరం సంతోషంతో ఉండొచ్చు ఆ సాయి కృపతో దయతో అని అందరూ ఆనందించారు. అతను ఇంకా 2 డేస్లో వెళ్ళాలనగా ఆ రోజు గురువారం పాస్పోర్ట్, వీసా, అతని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బాబా మందిరానికి వెళ్ళాట. పూనాలో వెళ్ళి బాబా మందిరంలో బాబా ఆ పూజారికి అర్చక స్వామికి ఇచ్చి బాబా పాదాల దగ్గర ఈ వీసా, పాస్పోర్ట్, ఎయిర్ టికెట్ ఇవన్నీ పెట్టమని చెప్పి అడిగాడట. అతను అలాగే పూజ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చాడు. అతను ఇంటికి వచ్చిన తర్వాత మరలో ఒకసారి అన్ని అంతే కదా, టెన్షన్గా ఉంటుంది. వెతుక్కుంటే అతని పాస్పోర్ట్ కనిపించలా. ఒక్క క్షణం అతను భయపడ్డాడు. ఇల్లంతా వెతికాడు, రోడ్డు మీదకి పోయాడు, వచ్చిన దోవంతా వెతికాడు, గుడికి వెళ్ళాడు, పూజారిని అడిగాడు, అక్కడ పూలన్నీ తీసి పూలలో ఉన్న పడిందేమో వెతికారు, ఎక్కడా కనపడలా. ఇతనికి ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంటే పాస్పోర్ట్ లేకపోతే ఇంకా దేశం దాటడం అనేది హైలీ ఇంపాసిబుల్. అందులో 2 రోజుల్లో డూప్లికేట్ పాస్పోర్ట్ రావడం అనేది ఇంకా హైలీ ఇంపాసిబుల్ అప్పటి రోజుల్లో. ఇంటికి వచ్చాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంటిల్లిపాది చాలా బాధపడుతూ ఉన్నప్పుడు పక్కింటి ఆమె సాయి భక్తురాలే. ఆమెకి అర్థం కాలే, ఏంటి చాలా డిస్కషన్స్ ఏదో గొడవగా ఉంది ఏంటా అని. ఏమైందని అడిగితే పాపం బోరుమని వెలిపిస్తూ విషయం మొత్తం చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఒక్క నిమిషం కన్నులు మూసుకొని, అమ్మ దిగులు పడకండి, బాబా దయతో తప్పకుండా పాస్పోర్ట్ దొరుకుతుంది అని పిల్లవాడి వంక చూసి, నాయన మన పూనాకి మనకి దగ్గరలో 35 కిలోమీటర్ల దూరంలో సిర్గావ్ అనే ఊరు ఉంది. అక్కడ సాక్షాత్ అక్కడికి వెళితే షిరిడీకి వెళ్ళినట్లే. ఇమ్మీడియట్గా అక్కడికి పోయి బాబాకు నమస్కారం చేసుకో, సంకల్పం చేసుకో, తప్పకుండా నీ పాస్పోర్ట్ దొరుకుతుందయ్యా, నువ్వు ఖచ్చితంగా దుబాయ్ వెళ్తావు అని చెప్పిందట. అది రాత్రి దాదాపు 11:30, 12 అయిపోయింది. మొన్నాడు ఉదయమే ప్రయాణమయ్యాడు, సిర్గావ్ వెళ్ళాడు, కాళ్ళు కడుక్కున్నాడు, గుళ్ళోకి వెళ్ళాలి. సేమ్ సమాధి మందిర్ ఎంట్రన్స్ లాగానే ఉంటుంది అది. అతను నడుచుకుంటూ సమాధి మందిర్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గడప దగ్గర పాదానికి ఏదో గుచ్చుకుంది, ఒక పిన్నిసిలాగా ముళ్ళు గుచ్చుకున్నట్ట. అని చెప్పి చూస్తే వణుకు పుట్టింది ఇతనికి వెన్నులోంచి. వణుకుతున్న చేత్తో ఆ కింద ఏంటా అని చెప్పి తీసి చూస్తే అతని పాస్పోర్ట్. బాబా నరిచి ఒక విధంగా అతను స్పృహ తప్పి పడిపోయినంత పని అయిపోయింది. కింద పడి గిజగిజలాడుతున్నాడు. అందరు పరిగెత్తుకొచ్చారు, ఏమైంది ఇతనికని.
నెమ్మదిగా మంచినీళ్లు త్రాగించి కూర్చోబెడితే అప్పుడు అతను అసలు విషయం చెప్పాడు. ఎక్కడో పూనాలో పారేసుకున్న పాస్పోర్ట్ సిర్గాం బాబా మందిర ప్రాంగణంలో ముఖద్వారంలో అతని కాలికే దొరికేటట్టుగా చెయ్యటం అంటే నిజంగా ముమ్మాటికి ఇది సాయినాథుడి యొక్క దివ్యమైనటువంటి లీల. కావాలంటే ఆ మందిరకు వెళ్ళినప్పుడు ఎవరన్నా అడగండి, ఈ అనుభవాన్ని అక్కడ చైర్మన్ గొప్పగా చెప్తాడు. ఈ రోజు కూడా ఆ పిల్లవాడు దుబాయ్ నుంచి వస్తే టెంపుల్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బాబాకు నమస్కారం చేసుకుని ఇంటికి వెళతాడట. అందుకే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని చెప్పటం. కాబట్టి మనలో భక్తి అచంచలంగా ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతాలు మనం చూడటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.